పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. లక్నో సూపర్ జైంట్స్ ఐపీఎల్లో హాట్ ఫేవరెట్గా బరిలోకి దిగిన లక్ మాత్రం కలిసి రావడం లేదు. కోట్లకు కోట్లు పెట్టి ప్లేయర్స్ను కొనుగోలు చేసిన ఆట తీరు మాత్రం మారడం లేదు. ఇక 2026 సీజన్లో లక్నో సూపర్ జైంట్స్ జట్టు పరిస్థితి ఆందోళనకరంగా మారింది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్లో లక్నో 5 వికెట్ల తేడాతో ఘోర పరాజయం పాలైంది. ఈ మ్యాచ్లో లక్నో కేవలం 146 పరుగులకే ఆలౌట్ అయింది. ఇటు జట్టు వరుస ఓటములతో యజమాని సంజీవ్ గోయంకా తీవ్ర అసహనంతో ఉన్నట్లుగా సమాచారం. లక్నో జట్టు వైఫల్యానికి ప్రధాన కారణం భారీ ధరలు పెట్టి కొనుగోలు చేసిన రిషబ్ పంత్, నికోలస్ పూరన్ల పేలవ ప్రదర్శన అని క్రికెట్ విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ ఇద్దరు ఆటగాళ్లపై లక్నో ఫ్రాంచైజీ ఏకంగా 48 కోట్లు వెచ్చించింది. ఐపీఎల్ చరిత్రలోని అత్యధిక ధర దక్కించుకున్న రిషబ్ పంత్ను 27 కోట్లు పెట్టి కొనుగోలు చేసింది. అంతేకాక పంత్కు ఢిల్లీ జట్టులో కెప్టెన్సీ చేసిన అనుభవం ఉండడంతో అతడికి ఎల్ఎస్జీ బాధ్యతలు అప్పగించింది. అయితే ఇప్పుడు ఎల్ఎస్జీ టీంలో కెప్టెన్గా, బ్యాటర్గా పంత్ వరుసగా విఫలమవుతున్నట్లు తెలుస్తోంది. కెప్టెన్గా, బ్యాటర్గా జట్టును నడిపించడంలో విఫలమవుతున్నాడు. సన్ రైజర్స్పై చేసిన 68 పరుగులు మినహా మిగిలిన మ్యాచ్ల్లో అతను కనీసం 2 అంకెల స్కోరు చేయడానికి కూడా ఇబ్బంది పడుతున్నాడు. ఆర్సీబీతో జరిగిన కీలక మ్యాచ్లో పంత్ కేవలం 1 పరుగుకే అవుట్ అవ్వడం గమనార్హం. మరోవైపు 21 కోట్లకు రిటైన్ అయిన నికోలస్ పూరన్ పరిస్థితి మరింత దారుణంగా ఉంది. ఇప్పటి వరకు ఆడిన 5 మ్యాచ్ల్లో పూరన్ ఒక్కసారి కూడా 20 పరుగుల మార్కును దాటలేకపోయాడు. 5 మ్యాచ్లు కలిపి అతను చేసిన మొత్తం పరుగులు కేవలం 42 మాత్రమే. గత సీజన్ల ప్రదర్శనను చూసి భారీ ధర చెల్లించిన యాజమాన్యానికి పూరన్ నుంచి కనీస మద్దతు లభించడం లేదు. ముఖ్యంగా కీలక సమయాల్లో వికెట్లు పారేసుకుంటూ జట్టును కష్టాల్లోకి నెట్టడం గోయంకాకు ఆగ్రహం కలిగిస్తోంది. గత సీజన్లలో 175 నుంచి 200 స్ట్రైక్ రేట్తో విరుచుకుపడే నికోలస్ పూరన్ ఈసారి మాత్రం 80 కంటే తక్కువ స్ట్రైక్ రేట్తో బ్యాటింగ్ చేయడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఆర్సీబీతో జరిగిన మ్యాచ్లో కూడా 7 బంతులు ఎదుర్కొన్న పూరన్ కేవలం ఒకే ఒక్క పరుగు చేసి జాష్ హెజల్వుడ్ బౌలింగ్లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. పరుగుల కంటే కూడా నికోలస్ ఆట తీరు జట్టుకు నష్టం కలిగిస్తోందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. నికోలస్ పూరన్ పేలవ ప్రదర్శనను చూసి ఆగ్రహించిన లక్నో అభిమానులు వింత వింత ఆరోపణలు చేస్తున్నారు. నికోలస్ పూరన్ కావాలనే సరిగ్గా ఆడటం లేదని, జట్టును స్కామ్ చేస్తున్నాడని ఎక్స్లో ట్రెండ్ చేస్తున్నారు. మరికొందరైతే ఏకంగా అతనిపై అవినీతి నిరోధక విచారణ చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు. అంతర్జాతీయ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించినప్పటి నుంచి నికోలస్ పూరన్ ఫామ్ తగ్గుతూ వస్తోందని, ఈ సీజన్లో అతను పూర్తిగా తేలిపోయాడని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. నికోలస్ పూరన్ వైఫల్యానికి కారణం బ్యాటింగ్ ఆర్డర్లో మార్పులేనని కొందరు అభిమానులు వాదిస్తున్నారు. గత సీజన్లో 3వ స్థానంలో బ్యాటింగ్ చేసి అదరగొట్టిన పూరన్ను పక్కన పెట్టి ఈసారి రిషబ్ పంత్ ఆ స్థానాన్ని దక్కించుకున్నాడు. ప్రస్తుతం నికోలస్ పూరన్ 4వ స్థానంలో బ్యాటింగ్ చేస్తున్నాడు. తన అభిమాన స్థానాన్ని పంత్ తీసుకోవడం వల్లే పూరన్ నిరుత్సాహపడి జట్టుకు సహకరించడం లేదనే వాదనలు వినిపిస్తున్నాయి. అయితే 4వ స్థానంలో బ్యాటింగ్ చేయడం అనేది పెద్ద మార్పు కాదని, ప్రొఫెషనల్ క్రికెటర్లు ఇలాంటి కారణాలతో వెనకడుగు వేయకూడదని నిపుణులు సూచిస్తున్నారు. అయితే ఎల్ఎస్జీ టీం మాత్రం తాజాగా ఓ ట్వీట్ చేసింది. పూరన్ మీద నమ్మకం ఉందని, అతను గొప్ప ప్రదర్శన చేస్తాడని, తాము పూరన్ వెన్నంటే నిలుస్తామని ట్వీట్ చేసింది. లక్నో ఓనర్ సంజీవ్ గోయంకా ప్రతి మ్యాచ్కు గ్రౌండ్లో కనిపిస్తూ ఉంటారు. ఓడిపోయిన ప్రతిసారి ఆయన ఫేస్లో కదలికలు క్రికెట్ ఫ్యాన్స్ గమనిస్తూ ఉంటారు. ఎందుకంటే గోయంకాకు ఓడిపోవడం అంటే అస్సలు ఇష్టం లేదు. గత సీజన్లో అయితే రాహుల్పై ఆయన స్టేడియంలో బహిరంగంగానే ఆగ్రహం వ్యక్తం చేసిన ఫోటోలు, వీడియోలు వైరల్ అయ్యాయి. ఇప్పుడు పంత్ కూడా అదే బెంగతో ఉన్నాడని, గోయంకా నుంచి తిట్లు తింటున్నాడని, అందుకే ఆడలేకపోతున్నాడంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. జట్టు కంటే ముందు గోయంకా కోసం ఆడాలనే తపన ప్లేయర్స్లో ఉందంటూ సెటైర్లు కూడా వేస్తున్నారు. ఈ ఇద్దరు స్టార్ ఆటగాళ్లు తమ స్థాయికి తగ్గ ప్రదర్శన చేయకపోవడంతో లక్నో పాయింట్ల పట్టికలో వెనుకబడిపోతోంది. భారీ పెట్టుబడులు పెట్టినప్పటికీ ఫలితం రాకపోవడంతో వచ్చే సీజన్ వేలంలో వీరిని వదిలేసే అవకాశం ఉందని వార్తలు వినిపిస్తున్నాయి. రాబోయే మ్యాచ్లోనైనా పంత్, పూరన్ ఫామ్ అందుకొని లక్నోను గెలుపుబాట పట్టించకపోతే జట్టు మేనేజ్మెంట్ కఠిన నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది.